కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. మీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసింది. సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది 1+1 = 2 ఇన్ మ్యాథమెటిక్స్. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో 1+1 0 అవుతుంది. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం =0. అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్. తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు? అంత బ్రహ్మాండంగా జరిగిందా? సింపుల్ అవుట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెలబోయింది. ఏందే మీ పొత్తు తగలయ్యా. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తెందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరు ఎప్పుడు గెటన్ అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి? అందువల్లే మీకు వచ్చేది 0. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఓకే.